ఇప్పుడు వరకవి సిద్ధప్ప పద్యాలు నీకు ఎన్ని వస్తాయి అందాలకు? 10 వస్తాయి. యాదికుంటలేదు. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు ఒకటన్నా చూడు, కులము మతము లేదు పలానా అన్ని కులాలు సమానం అన్నటువంటి పద్యం ఉంది కదా, అదొక్కసారి చెప్పవా? చెప్తా. ఒక్కసారి చెప్పమని ఒకటేసారి చెప్పు, యాదికుంచుకోవాలి మరి. ఆయన బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆయన శక్తి ఎక్కువ ఉన్నది, జ్ఞాపక శక్తి నాకు అంత లేదు. ఏ కులం నన్ను ఏక చెనలిగేరు నా కులం చెప్ప నాకు సిగ్గా తండ్రి బుందలివాడు తల్లిదా సలివనిత మాతాతమాలోడు మరియు వినుడి మామ ఎరుకలవాడు మయత్తమాది కవి బావబలిజోడు మానవతుడు కాపువారి కాంత దొమ్మరి వేశ్య భార్య కావలి నాకు ప్రాణకాంత కులం మోయించి పరులను గూడు మనుషు వినుడి మాయప్ప సిద్ధప్ప వీతుడప్ప కనుడి కనముప్ప కవికుప్ప కనకముప్ప. బాగుంది, చాలా మంచిగా వాడిన. దీని అర్థం చెప్పవా కొద్దిగా? నాకు కాదు, దానికి ఆయన ఏ ఉద్దేశం ఏంటది, ఆయన ఏం కోరుకున్నాడు ఆ పద్యం ద్వారా? ఏం చెప్పారు? ఎందుకొరకు ఇది వచ్చిందంట. ఎందుకొరకంటే వీళ్ళంతా మనమే, మనం పెట్టుకునే కులాలు మతాలు అన్ని మనం పెట్టుకునే. అందుకే చెప్పింది కదా, నా భాంగులారా నాత్మ బాంధవులారా వినగలిగే కవీశ్వరుడగా సర్వలేఖను సంగ్రహం గుణలెస్స కనిపించలేదయ్య కనకమైన అడవుగా శ్రీకారణం రాయగరాదు ఏ కారణము నాకు ఎరుకలేదు నోటి బలివి చేతను రంగ వ్రాసికి తప్పులున్నది నుండి తండ్రులార వినుడి మాయప్ప సిద్ధప్ప వీతుడప్ప కనుడి కరముప్ప కరుకుప్ప కనకముప్ప మొదటి ఇది రాసండి. కులం అనేది లేదు, మనిషి పుట్టంగా ఎట్లా వచ్చిండో సావంగా కూడా గట్లనే పోతుండు, ఇవన్నీ నడవంతరపోయి అని చెప్తుండే ఆయన. ఆయన గట్టి ఆయన నేను 3 దినాలు ఉన్నా మా బిడ్డోళ్ళు ఇంటికాడ అలా ఆయనకి మంచిగా మాట్లాడు.